ఇట్స్ బీన్ సో లాంగ్ నేను ఒక వీడియో చేసి. సో అంటే ట్రైనింగ్ అండ్ పెళ్ళి సీజన్ వల్ల నేను చాలా బిజీగా ఉండే. సో నేను ఐఎమ్ బ్యాక్ విత్ అన్ అమేజింగ్ వీడియో. లాస్ట్ టైం చేసిన వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది, లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ 1 చేశాను కదా. సో అందరికీ ఆ వీడియో చాలా నచ్చి హెల్ప్ అయింది అని చాలామంది చెప్పారు. సో అందుకు నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ 2 వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రీసెంట్గా మా సిస్టర్ మ్యారేజ్ అయింది. నేను మా సిస్టర్ మ్యారేజ్కి నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకున్న అవుట్ఫిట్స్ అండ్ నేను ఏమేమి అవుట్ఫిట్స్ వేసుకున్నాను మా అక్క పెళ్ళికి అనేది నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నా నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మా అక్క పెళ్ళికూతురి ఫంక్షన్ అండ్ హల్దీ ఫంక్షన్కి వేసుకున్నాను ఇది. దిస్ ఇస్ ద అవుట్ఫిట్. కనిపిస్తుందా మీకు? ఇది బార్డర్ అన్నమాట, ఇలా బార్డర్ వస్తుంది. ఇది మొత్తం ఇక్కడ మీకు కంచి టైప్ బార్డర్, సమ్ పట్టు బార్డర్ వస్తుంది. అండ్ ఇదంతా మీకు టిష్యూ వర్క్ అనమాట, టిష్యూ లైన్స్ వచ్చాయి ఈ క్లాత్ మీద. ఇది కొంచెం కాటన్ మిక్స్ టైప్, పట్టు ప్యూర్ పట్టు అయితే కాదు ఇది. సో దట్ ఇట్లాంటివి తీసుకుంటే ఏంటంటే మనకి మొత్తం గేరా అదంతా ఎక్కువగా వస్తుంది. నార్మల్ పట్టు తీసుకున్నామంటే అది అంతగా స్టిఫ్గా ఉంటుంది, సో ఎక్కువ గేర రాదు. అవి చూసి 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 నాకు బోర్ కొట్టి సంథింగ్ డిఫరెంట్ ట్రై చేద్దాం అనిపించి నేను ఇది ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్లో పట్టు శారీస్ హోల్సేల్ అనే పేజ్ ఉంటుంది, ఆ పేజ్లో ఇది కొన్నాను. నాకు 3.4 మీటర్స్ వచ్చింది ఇది, 4 మీటర్స్. అండ్ విత్ అలాంగ్ ఒక బ్లౌజ్ ఇచ్చారు, అన్స్టిచ్డ్ బ్లౌజ్ అండ్ ఒక చున్నీ వచ్చేసి విత్ కట్ వర్క్ అనమాట. ఇలా ఫుల్ కట్ వర్క్తో వస్తుంది చున్నీ మీకు. అండ్ చిన్న చిన్న బుట్టీస్ పింక్ కలర్లో వచ్చింది చున్నీ. సో మొత్తం ఇది అవుట్ఫిట్ మొత్తం నాకు 3500కి వచ్చింది, లైక్ 4 మీటర్స్ ఆఫ్ లెహెంగా విత్ దిస్ బ్లౌజ్ అండ్ ఈ చున్నీ. కానీ నాకు ఈ బ్లౌజ్ నాకు అంతగా నచ్చలేదు, లైక్ క్వాలిటీ అంతగా నచ్చలేదు, రా సిల్క్లో వచ్చింది ఇది. అందుకని నేను లోకల్ స్టోర్లో వెళ్ళి ఒక డిఫరెంట్ క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్ వచ్చేసి ఇలా ఉంటుంది, లైక్ కొంచెం గ్రాండ్గా చాలా బాగా నచ్చింది అనమాట. ఇది నేను 1 మీటర్ తీసుకున్నాను. అండ్ వెనకాల ఇలా ఉంటుంది నెక్, ఫ్రంట్ వచ్చేసి ఇలా వీ నెక్ అనమాట, వీ షేప్. సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి నా ఫేవరెట్ అవుట్ఫిట్ అనమాట అన్నిట్లో. అండ్ అందరూ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు చాలా బాగుంది అని. అండ్ సో దిస్ ఇస్ ద అవుట్ఫిట్. అండ్ మీకు నేను సైడ్కి వీడియోస్ కానీ ఏదైనా ఫొటోస్ కానీ ఉంటే ఈ అవుట్ఫిట్ మీద నేను పెడతాను, సో రిఫరెన్స్ లాగా. అండ్ ఈ అవుట్ఫిట్ని నేను లైక్ ఈ అవుట్ఫిట్ మీకు గేరా ఎక్కువగా రావాలి అనుకుంటే మాత్రం 2 లైనింగ్స్ తీసుకోండి, ఒకటి సాటిన్ ఒకటి కాటన్. సో ఇది ఎంత లెహంగా ఎన్ని మీటర్స్ ఉంటే అన్ని మీటర్స్ 2 క్లాత్స్ తీసుకొని కుట్టించండి. మీకు క్యాన్ అవన్నీ కూడా అవసరం లేదు ఈ అవుట్ఫిట్కి, ఎందుకంటే ఇది క్లాతే కాటన్ టైప్ ఉంటుంది. సో నేను ఫస్ట్ సాటిన్ వేసాను, తర్వాత ఇంకా కాటన్ వేయించాను. సో ఈ 2 వేయించేసరికి నాకు చాలా ఎక్కువ గేరా వచ్చేసి హెవీగా ఉంది. అండ్ క్యాన్ అస్సలు అవసరం లేదు, క్యాన్ ప్రతిసారి వేసుకోలేము, అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అనిపించి నేను ఇలా డిఫరెంట్గా టిష్యూ తీసుకున్నాను. సో నాకు ఫుల్గా గేరా వస్తుంది. ఈ క్లాత్కి అసలు క్యాన్ అవసరం లేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అవుట్. అండ్ ఇందాక అవుట్ఫిట్ నేను పెళ్ళికూతురు ఫంక్షన్కి హల్దీకి వేసుకున్నాను. సో ద సెకండ్ అవుట్ఫిట్ ఎప్పుడు అంటే మాకు పెళ్ళికి ముందు నైట్ ఒక ఫంక్షన్లా ఉంటుంది, అది నాట్ లైక్ సంగీత్ నాట్ లైక్ రిసెప్షన్ అనమాట. పెళ్ళికి ముందు రిసెప్షన్ టైప్ అన్నట్టు అంటారు కదా, అలా. సో ఆ ఫంక్షన్కి నేను ఒక మంచి క్రాప్ టాప్ లెహంగా వేసుకుందాం అనుకున్నాను. అదే బయట అనుకో మినిమం 10K 15K పెడితే కానీ మంచి రావు. సో నేను తక్కువ బడ్జెట్లో బెస్ట్ అవుట్ఫిట్స్ డిజైన్ చేద్దామని ఈసారి ఈ పెళ్ళికి నేను చాలా స్టోర్స్ తిరిగి ఒక అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అవుట్ఫిట్ వచ్చేసి అవుట్ఫిట్ కాదు, క్లాత్ కొనుక్కున్నాను. ఇది
ఇలా ఉంటుంది మొత్తం. సో ఈ క్లాత్ వచ్చేసి దీన్ని ఏమంటారో తెలీదు, కైండ్ ఆఫ్ షిమ్మర్ సీ త్రూ క్లాత్ అంటే కనిపిస్తుంది ఇట్లా, దీని లోపల లైనింగ్ వేయడం వల్ల కవర్ అయిపోతుంది. లైక్ షిమ్మర్ క్లాత్ అట్లా ఉంటుంది కదా డిజైన్, మొత్తం చమ్కీ లైక్, కానీ చమ్కీ ఏమి అంత అంటుకోదు. ఇట్స్ లైక్ సాఫ్ట్ అనమాట, క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉండే, వైట్, హాఫ్ వైట్ ఉండే. సో నాకు చాలా నచ్చింది, కానీ ఆ క్లాత్ చాలా తక్కువ ఉండే. సో ఇదైతే నాకు 5-6 మీటర్స్ చాలా క్లాత్ ఉంది. సో ఐ చూస్ దిస్ అనమాట, ఇది తీసుకున్నాను. దీని తర్వాత దీని మీదికి 6 మీటర్స్ తీసుకున్నాను. దీని మీదకి టాప్ సెలెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. లిటరల్లీ మేము 2 to 3 hours అదే షాప్లో మా మమ్మీ, నేను అందరం మొత్తం షాప్ అంతా తిరిగి వెతుక్కుంటే ఒక, అంటే ఇది ఎలాంటి క్లాత్ అంటే ఇది కైండ్ ఆఫ్ బ్రౌన్ మీద సిల్వర్ బుటీస్ టైప్ వచ్చింది షిమ్మర్వి. సో దీనికి తగ్గట్టు ప్లెయిన్ రా సిల్క్ అట్లాంటివి తీసుకోవచ్చు. బట్ రా సిల్క్ నాకు తీసుకోవాలనిపించలేదు, ఎందుకంటే ఐ వాంటెడ్ టు బీ గ్రాండ్ ఉండాలి, బట్ మరీ జిగేల్గా కూడా ఉండకూడదని అనుకున్నాను. సో వెతికితే మాకు ఒక బ్యూటిఫుల్ క్లాత్ దొరికిందనమాట. ఇది షిమ్మర్, ఇది కూడా సీక్వెన్స్ క్లాత్ టైప్ ఉంది, మొత్తం సీక్వెన్స్ వచ్చేసి యాక్చువల్లీ ఈ క్లాత్, ఈ డ్రెస్ అవుట్ఫిట్ కొనడానికి మాకు లిటరల్లీ 1 day మొత్తం అయిపోయింది. అండ్ మళ్ళీ దీనికోసం చున్నీ అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, అండ్ టైం లేకుండే. సో చున్నీ అంటే నాకు ఇది మొత్తం జిగేల్గా షిమ్మరీగా ఉంది. నేను చున్నీ అంటే ఐ హ్యావ్ టు పేర్ ఇట్ విత్ ప్లెయిన్ చున్నీ. ఇప్పుడు ప్లెయిన్ చున్నీ నాకెందుకో నచ్చలేదు ఆ చున్నీ, సో అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఈ అవుట్ఫిట్టే చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా ఉంది. సో నేను ఈ అవుట్ఫిట్ వితౌట్ చున్నీయే వేసుకునేలాగా నేను బ్లౌజ్ కుట్టించుకున్నా. అది ఎలా అంటే ఇక్కడ కోల్డ్ షోల్డర్స్ పెట్టించాను. కోల్డ్ షోల్డర్స్కి ఇట్లా లీఫ్ టైప్ వస్తుంది అనమాట షేప్ ఇక్కడ హ్యాండ్స్కి. నేను వీలైతే ఐ అప్లోడ్ ద పిక్స్ అనమాట, పెళ్లి పిక్స్ వస్తే ఐ ట్రై టు అప్లోడ్. అండ్ చెప్పాను కదా మా ఇంటికి వచ్చి టైలర్ తీసుకెళ్తాడు అని లాస్ట్ వీడియోలో, అతన్నే లాస్ట్ మూమెంట్ అతని దగ్గరే కుట్టించాను ఈ 2 అవుట్ఫిట్స్. అండ్ ఇందాక చూపించిన హల్దీ డ్రెస్, కానీ బ్లౌజెస్ అవన్నీ మాత్రం ఇక్కడ మా ఇంటి దగ్గర పల్లవి అని ఒక ఆంటీ ఉంటారు, తను చాలా బాగా కుడుతుంది బ్లౌజెస్, అవన్నీ పర్ఫెక్ట్గా కుడుతుంది. సో కొంచెం ఏంటంటే డిలే చేస్తారు కానీ చాలా బాగా కుట్టిస్తారు. అండ్ సురేష్ అయితే లాస్ట్ మినిట్లో ఎన్ని డ్రెస్సెస్ ఇచ్చినా కానీ రేపు పెళ్ళంటే ఈరోజైనా తెచ్చిస్తాడు, కానీ ఎవ్రీ అవుట్ఫిట్ విల్ బి లైక్ పర్ఫెక్ట్ అనమాట. ఇంత బాగుంది ఏంటి అనుకున్నా. అంటే నేను ఫస్ట్ ఈ క్లాత్, ఈ డ్రెస్ తీసుకున్నప్పుడు ఐ వాజ్ లైక్ హాఫ్ ఆఫ్ అనమాట, అంటే సెట్ అవుతుందా అవ్వదా, ఈ బ్లౌజ్ నేను అనుకున్నట్టు వస్తుందా రాదా, తను కుట్టడా అన్న డౌట్ ఉండేది. సో బట్ ఫైనల్లీ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది అవుట్ఫిట్. అండ్ నాకు చాలా నచ్చింది. అంటే అండ్ మీకు కాస్ట్ చెప్పలేదు కదా, కాస్ట్ చెప్తే మీరు షాక్ అయిపోతారు. ఈ క్లాత్ 1 మీటర్ జస్ట్ 275, మీటర్ వచ్చేసి 275. సో నేను అలా 6 మీటర్స్ తీసుకున్నాను. మామూలుగా అయితే ఎక్కువ కాస్ట్ అయితే మాత్రం 5 మీటర్స్ 4 మీటర్స్తో వదిలేయచ్చు. సో ఎక్కువ మీటర్స్ రావాలి, గేరా బాగా రావాలి అని చెప్పేసి నేను 6 మీటర్స్ తీసుకున్నాను. మీకు ఎక్కువ గేరా టైప్ కావాలి అనిపిస్తే మాత్రం 6 మీటర్స్ 5 మీటర్స్ పక్కా తీసుకోవాలి. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ, నాకు మీటర్ వచ్చేసి 1000-1200 ఎంతో ఉండే. ఐ టుక్ 80 మీటర్స్ అనుకుంటా. సో 1000 లోపే వచ్చేసింది. సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి మొత్తం కలిపి నాకు 3500 సమ్ చేంజ్లో వచ్చేసింది మొత్తం అవుట్ఫిట్. సో నైట్ ఫంక్షన్కి వేసుకున్నాను. అండ్ ఐ అప్లోడ్ పిక్స్ అనమాట, వీడియోస్, ప్రతి డ్రెస్కి వీడియోస్ లేవు నా దగ్గర, బట్ ఐ అప్లోడ్ పిక్స్. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి నేను ఇప్పుడు పెళ్ళి అవుట్ఫిట్ అనమాట. పెళ్లి రోజు నేను పట్టు శారీ కట్టుకున్నాను. అండ్ పట్టు శారీ వచ్చేసి ద శారీ చాలా బ్యూటిఫుల్ శారీ అనమాట. చిన్న బూటీస్ వచ్చాయి. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్. అండ్ బ్లౌజ్ కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది.
నేను శారీ చాలా హెవీగా ఉంది కదా అని నేను బ్లౌజ్కి ఎక్కువగా మగ్గం వర్క్ కానీ ఏ వర్క్ కానీ ఎక్కువ చేయించుకోలేదు. సో శారీయే చాలా గ్రాండ్గా అనిపించింది. సో నేను ఐ వెంట్ విత్ మినిమల్ వర్క్ అనమాట బ్లౌజ్కి. ఇలా చూస్తే ఇది కాసుల పేరు అంటారు కదా, ఎందుకో ట్రెండింగ్ అనిపించింది ఇది. పింట్రెస్ట్లో ఇట్లా వెతుకుతుంటే కూడా ఎక్కువగా ఇవే వచ్చాయి. సో నేను దీన్నే సింపుల్గా పెట్టించాను మొత్తం బ్యాక్ ఫ్రంట్ ఇలా. సో ఇది పట్టు శారీ అండ్ కట్టుకున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ సో బ్యూటిఫుల్ అనమాట. ఈ శారీ చాలా బాగా సెట్ అయింది. యాక్చువల్లీ మీకు ఇంకో శారీ చూపిస్తాను. అది మా మామ్ శారీ అనమాట. మా మామ్ది అయితే ఇంకా ఆసమ్ అసలు. దీన్ని ఏమంటారు, పికాక్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అనమాట. పింక్ బార్డర్ పెద్దగా వచ్చింది, బార్డర్ పింక్. అసలు ఈ శారీ యాక్చువల్లీ ఏంటంటే ఈ శారీ నా కోసమని నేను కొనుక్కున్నాను. అండ్ ఇందాక చూపించిన శారీ మా మామ్ కోసం సో ఇంటికి వచ్చిన తర్వాత చూపించాను మా డాడీకి. చూడండి డాడీ, ఇది నా శారీ, ఇది మా మమ్మీ శారీ అని చూపిస్తే మా డాడీ వాజ్ లైక్, ఈ శారీ నీకు బాగుంటుంది, ఈ శారీ నీకు బాగుంటుంది అని మా డాడీ ఇద్దరికి లైక్ మార్పిచ్చాడనమాట. ఇది కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటుంది అని చెప్పారు, అది నీకు చాలా బాగుంటుంది. ఇందాక చూపించింది యాక్చువల్లీ మా మామ్ శారీ, ఇది నా శారీ. సో ఇది మమ్మీకి బాగుంటుంది, ఇందాక శారీ నీకు బాగుంటుంది, ఇది కొంచెం ఏజ్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పి మా డాడీ స్వాప్ చేయించాడు. బట్ నిజంగా మా డాడీ చెప్పింది చాలా నిజం అనిపించింది. ఎందుకంటే కట్టుకున్నప్పుడు నాకు అనిపించింది మా మమ్మీకి కలర్ కాంబినేషన్ కానీ పింక్ పెద్ద బార్డర్ కానీ చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయింది. అండ్ ఆ శారీ నాకు కొంచెం యూత్కి యంగ్ వాళ్ళకి ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా డీసెంట్గా, చిన్న బార్డర్ వచ్చి. ఇది ఏంటంటే కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు అండ్ ఆల్ ఇలా ఉంటుంది. సో ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్. మా మమ్మీ ముందు నుండి నాకు ఈ కలర్లోనే కావాలి అంటూ ఉండే. సో ఫైనల్లీ ఈ కలర్తో వచ్చింది మా మమ్మీకి. సో ఇది అనమాట అవుట్ఫిట్స్. అండ్ పెళ్లి రోజు అవుట్ఫిట్స్ అయిపోయాయి. నైట్ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ అయిపోయాయి కదా. పెళ్ళి తర్వాత వ్రతం ఉంటుంది మా ఇంట్లో. సో సత్యనారాయణ వ్రతం ఉంటుంది, సారీ. సో ఆ వ్రతంకి నేను ఐ వాంట్ బి లైక్ నార్మల్ క్యాజువల్, ఏదైనా లాంగ్ ఫ్రాక్ అట్లాంటిది వేసుకున్నాము. క్యాజువల్, నాట్ లైక్ హెవీ లాంగ్ ఫ్రాక్స్ అండ్ ఆల్. సో ఐ థాట్ కుట్టించుకోవడం అంటే టైం మళ్ళీ డిలే అవుతాయి ఎందుకు అని రెడీమేడ్లో ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంటుంది, kameez.co అని. దాంట్లో నేను లాంగ్ ఫ్రాక్ కొన్నాను. అండ్ ఆ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అనమాట. ఈ గ్రీన్ కలర్ జార్జెట్ క్లాత్ వచ్చి ఫుల్ స్లీవ్స్. నాకు జార్జెట్ క్లాత్ ఫ్రాక్స్ అంటేనే ఇష్టం. నాకు నెట్ లాంగ్ ఫ్రాక్స్ అనేవి అంతగా నచ్చవు. సో నేను నెట్కి చాలా దూరంగా ఉంటాను. అండ్ అవి లాంగ్ లాస్టింగ్ అనిపించవు. ఏదైనా ఒక చిన్నదానికి కుచ్చుకున్నా అవి టేర్ అయిపోతాయి అండ్ అంత అనిపించవు నాకు. ఈవెన్ గో లైక్ సాఫ్ట్ ఉంటాయి, సాఫ్ట్ హ్యాండిల్, సాఫ్ట్ వేర్ అనమాట. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. ఇది ఫ్రంట్ మీకు నెక్ వచ్చేసి ఇలా వస్తుంది, కొంచెం డీప్ అని. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్ఫిట్ అనమాట. నేను వీడియోస్ కానీ పిక్స్ కానీ ప్రతి అవుట్ఫిట్కి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. హే గైస్, ఇది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ 2. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కమెంట్. అండ్ ఈ వీడియోలో మీకు ఏ అవుట్ఫిట్ నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కూడా ప్లీజ్ డూ కమెంట్ డౌన్. అండ్ ఇప్పటి నుండి నేను కొంచెం కన్సిస్టెంట్ ఉంటాను. మొన్నటి వరకు లైక్ పెళ్ళి సీజన్ అండ్ ట్రైనింగ్ వల్ల ఐ కుడెంట్ డూ మోర్ వీడియోస్. ఇప్పటి నుండి నేను కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.